ఏలియా, ఎలీషా, సంసోను, గిద్యోను, బారాకు, యెఫ్తా, ఇంతమంది దైవజనులు. గమనించాలి, వాళ్ళు దేవుని కొరకు బ్రతికినప్పుడు, వాళ్ళు దేవునితో నడిచినప్పుడు, వాళ్ళు దేవుని కొరకు శూరకార్యాలు చేసినప్పుడు ఈ బైబిల్ ఈ షేపులో లేదు. బైబిల్ తీసుకొని తిరగాలి, మొబైల్లో బైబిల్ చూడొద్దు అని రకరకాల టీచింగ్స్. బైబిల్ తీసుకొస్తేనే నువ్వు భక్తుడివి, లేకుంటే నువ్వు భక్తుడివి కాదు, భక్తురాలివి కాదు, అంత ఓవర్గా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలియక అడుగుతాను, అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉండెను. అబ్రహాం చేతిలో బైబిల్ ఉందా? ప్రియులారా, ఇప్పుడు బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు గనక దీన్ని చదవాలి. బైబిల్ చదివితేనే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం అని చెబుతున్నారు. రేపు మహాశ్రమల కాలం వస్తుంది, మన ఇంట్లో ఒక్క బైబిల్ లేకుండా తీసుకెళ్ళిపోతారు. తెలుసా మీకు అది? శ్రమల కాలం రాబోతోంది. అబద్ధ క్రీస్తు సైనికులు ప్రతి ఇంటిని వచ్చి సోదా చేస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతారు, వీళ్ళు ప్రార్థనలకు వెళ్తారా? అడిగి మన ఇంట్లోకి వస్తారు. మన ఇంట్లో క్రిస్టియన్ క్యాలెండర్స్ ఉన్నా, యేసు ప్రభు ఫోటోలు ఉన్నా, ఇల్లంతా గాలించి ఏ బైబిల్ ఉన్నా తీసుకెళ్ళిపోయి కాల్చేస్తారు. ఇలాంటి సంఘారాధనలు జరగడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ రోజులకు సిద్ధపడి ఇప్పుడే భక్తి జీవితాన్ని కట్టుకోండి.